ఏపీ సీఎం జగన్ పై దాడి ఘటనతో పోలీస్ శాఖ అలర్ట్ అయింది. ముఖ్యమంత్రి భద్రతా పర్యవేక్షణ కోసం మొబైల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తీసుకొచ్చింది. సీఎం ప్రయాణిస్తున్న మార్గాన్ని సెక్టార్స్ గా విభజించారు. ఒక్కో సెక్టార్ కి డీఎస్పీ, 2 సీఐలు, 4 ఎస్ఐలతో నిఘా ఏర్పాటు చేశారు. మొబైల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో హై అండ్ సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయి. అయితే 360 డిగ్రీస్ కవర్ చేసేలా అత్యాధునిక కెమెరాస్ ని అమర్చారు. ఏఐ టెక్నాలజీతో అనుమతి లేని డ్రోన్స్ ని గుర్తించే వ్యవస్థను కూడా ఈ కంట్రోల్ సెంటర్ లో ఉంది. మొబైల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సీఎం జగన్ ఎన్నికల ర్యాలీ, సభలను నిరంతరం మానిటరింగ్ చేస్తున్నారు. మొబైల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజమండ్రి నుంచి శ్రీనివాస్ అందిస్తారు. ఏపీ పోలీసులు మెరుగైన విఐపి భద్రతను పెంచేందుకు కొత్తగా మొబైల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ని ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతున్నది. దీన్ని ట్రయల్ రన్గా ఇప్పుడు వినియోగించడం జరుగుతుంది. తర్వాత దీన్ని పూర్తి స్థాయిలో వినియోగం తీసుకురావడం జరుగుతుంది. ఈ విజయవాడలో ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాయితో దాడి జరిగిన సంఘటన తర్వాత కొత్తగా ఈ సిస్టమ్ని అనేది వినియోగంలోకి తీసుకురావడం జరిగింది. 360 డిగ్రీలలో అన్ని చోట్ల కూడా ఇదంతా కూడా నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే మొత్తం 6 కెమెరాలు ఆపరేట్ చేస్తున్నాయి. ఇక్కడ చూస్తున్నాం ఈ సిద్ధం సభలో ఏ విధంగా ఈ కెమెరాలన్నీ కూడా ఏ విధంగా ఆపరేట్ చేస్తున్నారు అనేది. 4 కెమెరాలు మామూలుగా ఉన్నప్పటికీ 2 కెమెరాలు నైట్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం చూస్తున్నాం ఒక యువకుడు ఇలాగ దూకి ఇటువైపు రావడంతో ఇక్కడ కమాండ్ కంట్రోల్ ద్వారాగా గుర్తించి వాళ్ళ సమాచారం అందించడంతో అక్కడ పోలీస్ అధికారులు ఆ కుర్రాన్ని తీసుకుని ఇక్కడ అతడు మాట్లాడి అతను విచారించడం జరుగుతున్నది. ఎందుకు ఇటైపు వచ్చారని చెప్పేసి అలాగా ప్రతి చోట కూడా ఎక్కడ అయినా సరే సభా ప్రాంగణానికి చుట్టుపక్కల ఇక్కడ మేడ పైన ఎలాగున్నారు అనేది చూడవచ్చు. ఈ మేడ పైన ఉండి కూడా చూస్తున్న వాళ్ళు కూడా ఎవరెవరు ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఎవరు అనేది కూడా ఈ స్పష్టంగా ఈ కెమెరాల్లో తెలియటం జరుగుతున్నది. 360 డిగ్రీ కెమెరాస్ ఉన్నాయి, మామూలుగా సీసీటీవీ తోటి చేసేది. ఇవి కాకుండా మనకి 2 నైట్ విజన్ కెమెరాస్ తోటి డ్రోన్స్ని ఆపరేట్ చేయడం జరుగుతుంది. అట్లాగే మళ్ళీ 2 వచ్చేదానికి ఈచ్ వెహికల్కి వచ్చేదానికి 2 నైట్ విజన్, 2 డే విజన్ కెమెరాస్. ఈ నైట్ విజన్ కెమెరాస్ థర్మల్ కెమెరాల కింద కూడా ఉపయోగపడతాయి, ప్లస్ నైట్ టైం కూడా ఉపయోగపడతాయి అన్నమాట. ఈ టోటల్లీ కూడా మనకి అసాంఘిక శక్తుల గురించి కానివ్వండి, కాన్వే మొదలైన దగ్గర నుంచి కూడా ఎండింగ్ ప్రోగ్రామ్ అయ్యేంత వరకు కూడా 24/7 మనం మానిటర్ చేసేటట్టుగా ఈ సిస్టమ్ రూపొందించడం జరిగింది. ఈ సిస్టమ్ ద్వారా ఏంటంటే టోటల్ ఆల్ కెమెరాస్ కూడా 360 డిగ్రీ చూడండి. మీరు ఇప్పుడు ప్రతి సిస్టమ్ని కూడా మనం ఆపరేట్ చేయడం జరుగుతూ ఉంది. దీంతో పాటుగా ఏఐ టెక్నాలజీని కూడా వాడటం జరిగింది. దీంతో ఏఐ టెక్నాలజీ తోటి మనకి ఆల్రెడీ ఎవరైనా సరే ఐడెంటిఫై అయిన మెంబర్స్ని కానివ్వండి, పోలీస్ పీపుల్ కనుక వాళ్ళు ఐడెంటిఫై చేయాలంటే కనుక ఇమ్మీడియట్గా మనం ఏఐ టెక్నాలజీ ద్వారా వాళ్ళ ఫేస్ రికగ్నైజ్ చేయగలుగుతాము, చేసి దాని నుంచి మనము అవుట్పుట్ తీసుకోగలుగుతాము. సో దీంతో ఈ టోటల్గా మనకి ఎన్ని కెమెరాలు ఉన్నాయో అన్ని కెమెరాలతో కూడా ఆపరేట్ జరుగుతుంది. దీంతో పాటుగా ఇప్పుడు యాంటీ డ్రోన్ సిస్టమ్ను కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. యాంటీ డ్రోన్ సిస్టమ్ ద్వారా ఏంటంటే ఎవరైనా సరే అనాథరైజ్డ్గా డ్రోన్స్ని కనుక ఫ్లై చేస్తున్నారంటే కనుక ఆ డ్రోన్స్ని మాత్రం మనం ఇమ్మీడియట్గా కంట్రోల్ చేయగలుగుతాము, వాటిని డ్రాప్ చేయగలుగుతాము. లేదంటే కనుక వాటిని మనం జియో ఫెన్సింగ్ కనుక వేస్తే కనుక దెన్ మన పరిధిలోకి రాకుండా కూడా వాటిని హోల్డ్ చేయగలుగుతాం. జరిగిన ఘటనలు కానీ అంటే సీఎం మీద రాయి వేసిన ఘటనలు కానీ, లేకపోతే ప్రధానమంత్రి సభలో జరిగిన అల్లడిజల్లు కానీ, మిగతా వాళ్ళ సభలో ఇలాగ విఐపి భద్రతకు సంబంధించి ఎటువంటి రక్షణకు ఉపయోగపడతాయి? ఇప్పుడు కంప్లీట్గా మనం 360 డిగ్రీస్ ఇంత బర్డ్ ఐ తోటి మనం మానిటర్ చేయగలుగుతున్నాం కాబట్టి ఈ టైంలో సో దీన్ని టోటల్లీ కూడా మనకి బర్డ్ ఐ నుంచి 100% మనకి మానిటరింగ్ జరుగుతూ ఉంటుంది. ఇది వచ్చేదానికి టోటల్ సీఎం కాన్వాయ్లో ఇప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇది సీఎం గారు ఫస్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ మళ్ళీ ఆయన ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయిపోయి హాల్ట్ ప్లేస్ వచ్చేంత వరకు కూడా దీన్ని ఆపరేట్ చేయడం జరుగుతుంది. విఐపీలకి సంబంధించి భద్రతలో మెరుగైన భద్రతని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ సిస్టమ్ని తీసుకురావడం జరిగింది. ఈ సిస్టంలోని కూడా నైట్ టైం కూడా ఎటువంటి సభలు జరిగినప్పటికీ కూడా నైట్ కెమెరాలో కూడా వాళ్ళందరినీ కూడా స్పష్టంగా తీసి వాళ్ళందరూ కూడా స్పష్టంగా కనిపించే విధంగా ఇక్కడ కనిపిస్తున్నాయి.
ఇవన్నీ కూడా తీసి వెంటనే ఇట్టే ఎవరైనా ఎటువంటి చర్యలకు పాల్పడినట్లయితే వాళ్ళని వెంటనే కూడా పట్టుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని చెప్తున్నారు. ఈ వాహనాలు కానీ ఇక్కడ అన్ని చోట్ల కూడా ఇక్కడ గ్రౌండ్ చుట్టూరు కూడా ఇటువైపున 3 నుంచి 6 కిలోమీటర్ల వరకు కూడా పరిధిలోని ఏమేమి వాహనాలు ఉన్నాయి, ఎక్కడున్నారు, వాళ్ళు ఎక్కడ పై నుంచి చూస్తున్నారు, లేకపోతే సభా వేదికల దగ్గర మేడబయల నుంచి కానీ వీటి నుంచి ఎక్కడెక్కడ ఎవరెవరు చూస్తున్నారు అనేది అవన్నీ కూడా స్పష్టంగా కనిపించడం జరుగుతున్నది. దాంతో ఇది వినియోగంలోకి వచ్చినట్లయితే చాలా పోలీసులు మెరుగైన భద్రతా చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి పోలీసు అధికారులు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, కాకినాడ.